హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఏబిపిఎస్సి గ్రూప్ 2లోని మెంటల్ ఎబిలిటీలో ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ని తెలుసుకుందాం. ఓకే, మరి ఈ కాన్సెప్ట్ పేరు లాజికల్ వెన్ డయాగ్రామ్స్. ఓకే, లాజికల్ వెన్ చిత్రాలు. మరి ఈ కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే రైట్. మరి వాట్ ఈస్ మెన్ బై లాజికల్ వెన్ డయాగ్రామ్స్? మరి హౌ మెనీ టైప్స్ ఆఫ్ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటే మరి టైప్ 1 చూసుకున్నట్లయితే మరి లాజికల్ వెన్ డయాగ్రామ్స్లో 2 టైప్స్ ఉంటాయమ్మా. అందులో ఫస్ట్ టైప్ ఇక్కడ 3 వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 వర్డ్స్కి రిలేటెడ్ మనం వెన్ డయాగ్రామ్ని చూస్ చేయాలి. ఓకే, మరి ఈ 3 వర్డ్స్ని ఎలా రిలేషన్ అనేది ఇవ్వాలి. ఓకే, మరి తెలుసుకుందాం. లాజికల్ వెన్ డయాగ్రామ్స్, ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్స్లోని ఓకే టైప్ 1 మా. టైప్ 1 మరి టైప్ 1 ఎలా ఉంటుంది అంటే ఇక్కడ 3 వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సిగా తీసుకుందాం. మరి ఈ 3 వర్డ్స్ ఇచ్చినప్పుడు ఈ 3 వర్డ్స్ మధ్యలో రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మరి ఆ రిలేషన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందుగా ఏ నుంచి బికి రిలేషన్ అనేది చూడాలి. ఓకే, ఏ నుండి బికి రిలేషన్, బి నుండి ఏకి మధ్య రిలేషన్, బోత్ ఎండ్స్ నుంచి బోత్ వర్డ్స్ నుంచి రిలేషన్ అనేది చూడాలమ్మా. ఏ నుంచి బికి రిలేషన్ చూడాలి, బి నుంచి ఏకి కూడా రిలేషన్ చూడాలి. ఓకే, మరి ఈ రెండు రిలేషన్స్లో ఏదైతే స్ట్రాంగ్ రిలేషన్ అవుతుందో మరి ఆ స్ట్రాంగ్ రిలేషన్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, అదేవిధంగా బి నుంచి సికి, సి నుంచి బికి. ఓకే, మరి ఈ 2 వర్డ్స్ మధ్యలో రిలేషన్ అనేది చూడాలి. బోత్ ఎండ్స్ నుంచి బి టు సి అండ్ సి టు బి, బోత్ ఎండ్స్ నుంచి చూసినప్పుడు ఆ 2 రిలేషన్స్లో ఏదైతే స్ట్రాంగ్గా రిలేషన్ ఉంటుందో ఆ స్ట్రాంగ్ రిలేషన్ అనేది మనం తీసుకుంటాం. ఓకే, అదేవిధంగా ఏ నుంచి సికి, సి నుంచి ఏకి, ఏ నుండి సికి మధ్య రిలేషన్ ఏంటి, సి నుండి ఏకి మధ్య రిలేషన్ ఏంటి, ఈ 2 రిలేషన్స్లో స్ట్రాంగ్ రిలేషన్ ఏంటి, ఇది కానీ తెలిసినట్లయితే ఓకే అందులో స్ట్రాంగ్ రిలేషన్ అనేది మనం తీసుకుంటాం. ఈ ట్రిక్ కనుక మీకు తెలిసినట్లయితే ఈ టైప్ 1లో వచ్చే ఏ క్వశ్చన్ అయినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, మరి ఇటువంటి 3 వర్డ్స్ రిలేటెడ్ వెన్ చిత్రాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఓకే, మరి ఫస్ట్ వన్ ఈ విధంగా వెన్ చిత్రం ఇవ్వడం జరుగుతుంది మా. ఓకే, మరి 3 వర్డ్స్ రిలేటెడ్ వెన్ డయాగ్రామ్ ఈ విధంగా ఉన్నట్లయితే మరి ఈ సర్కిల్స్, ఈ వెన్ డయాగ్రామ్ ఉండే సర్కిల్స్ మధ్య రిలేషన్ ఏంటో చూద్దాం. మరి ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ ఏం ఫామ్ అవుతుంది అంటే ఈ సర్కిల్ మొత్తం ఈ సర్కిల్ లోపల ఉంది కాబట్టి ఆల్ అనే రిలేషన్ వస్తుంది. ఓకే, స్ట్రాంగ్ రిలేషన్. ఈ సర్కిల్ మొత్తం ఈ సర్కిల్ లోపల ఉందిగా, సో మరి రిలేషన్ ఏంటి అంటే ఆల్. మరి ఈ సర్కిల్కి మధ్య రిలేషన్, మరి ఈ సర్కిల్ మొత్తం ఈ బిగ్ సర్కిల్లో ఉందిగా, సో కాబట్టి రిలేషన్ ఏంటి అంటే ఏ అంటే ఆల్ అనే రిలేషన్. మరి ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ చూసినట్లయితే మరి ఈ సర్కిల్ మొత్తం ఈ సర్కిల్ లోపల ఉందా, ఎస్, మరి రిలేషన్ ఏంటి అంటే ఆల్. ఓకే ఎస్, మరి అదేవిధంగా ఈ విధంగా కూడా వెన్ చిత్రం ఉంటుంది మా. ఓకే, 3 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అయి ఉంటాయి. మరి ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ ఏంటి అంటే సమ్గా చెప్పుకోవచ్చు. ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ ఏంటి అంటే సమ్ అనే రిలేషన్గా చెప్పవచ్చు. మరి ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ ఏంటి అంటే ఓకే ఈ 2 సర్కిల్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయి ఉన్నాయా, ఎస్, మరి ఈ 2 సర్కిల్స్ మధ్య రిలేషన్ ఏంటి అంటే సమ్. ఓకే, అదేవిధంగా ఇటువంటి వెన్ చిత్రం ఈ విధంగా కూడా ఉంటుంది. ఓకే, ఇటువంటి 3 వర్డ్స్కి వెన్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, మరి ఈ విధంగా ఉన్నప్పుడు వాటికి రిలేషన్ ఏం ఫామ్ అవుతుంది అంటే ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ నో, ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ నో, ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ నో. అంటే 3 సర్కిల్స్ మధ్య రిలేషన్ లేనప్పుడు వాటికి సంబంధించిన రిలేషన్ ఈస్ నో నో నోగా చెప్పొచ్చు. అదేవిధంగా మరి ఇటువంటి వెన్ డయాగ్రామ్కి వెన్ చిత్రం ఈ విధంగా ఉన్నప్పుడు, ఇటువంటి 3 వర్డ్స్కి వెన్ డయాగ్రామ్ ఈ విధంగా ఉన్నప్పుడు మరి ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ సమ్, ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ సమ్, ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ ఏమైనా ఉందా, లేదు, ఆ 2 సర్కిల్స్ టచ్ అవ్వట్లేదు కాబట్టి వాటి మధ్యలో రిలేషన్ ఏముంటుంది అంటే నోగా చెప్పొచ్చు మనం. ఓకే, సో అదేవిధంగా ఓకే మరి వెన్ చిత్రం ఈ విధంగా ఉన్నప్పుడు వీటి మధ్యలో రిలేషన్ ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ ఆల్, ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ ఆల్, ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ నో. అంటే ఈ 2 సర్కిల్స్ టచ్ అవ్వట్లేదు
అంటే వాటి మధ్యలో రిలేషన్ ఏముంటుంది అంటే నోన్ రిలేషన్గా చెప్పొచ్చు. ఓకే, మరి ఇటువంటి వెన్ చిత్రం ఈ విధంగా ఉన్నట్లయితే ఈ చిత్రానికి మధ్య రిలేషన్, ఓకే, మరి ఈ సర్కిల్కి మధ్య రిలేషన్, ఓకే, ఆల్గా చెప్పొచ్చు. ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ ఆల్గా చెప్పొచ్చు. మరి ఈ సర్కిల్కి మధ్య రిలేషను సమ్గా చెప్పొచ్చా? ఎస్, చెప్పొచ్చు. మరి ఇంకా వెన్ చిత్రాలు ఏమైనా ఉంటాయా అంటే ఎస్. మరి ఇటువంటి వెన్ చిత్రం ఈ విధంగా ఉన్నట్లయితే మరి ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ సమ్గా చెప్పొచ్చా? ఎస్. మరి ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ నోగా చెప్పొచ్చా? అంటే 2 సర్కిల్స్ కనెక్షన్గా లేదు, ఓకే, టచ్గా లేదు, కాబట్టి ఈ 2 సర్కిల్స్ మధ్య రిలేషన్ నోగా చెప్పొచ్చు. మరి ఈ సర్కిల్కి కూడా నో కనెక్షన్ కదా, సో కాబట్టి ఆ 2 సర్కిల్స్ మధ్య రిలేషన్ కూడా ఓకే నోగా చెప్పొచ్చు. ఓకే, ఇంకా మరి ఇటువంటి వెన్ చిత్రం ఈ విధంగా ఉన్నట్లయితే ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ ఏం చెప్పొచ్చు? ఎస్, ఆల్గా చెప్పొచ్చు. మరి ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ ఏం చెప్పొచ్చు? సమ్ అని చెప్పొచ్చు. మరి ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ సమ్గా చెప్పొచ్చా? ఎస్. అదేవిధంగా సో ఇటువంటి వెన్ చిత్రం ఈ విధంగా ఉన్నప్పుడు ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ ఆల్, ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ సమ్, అవునా? మరి ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ నో. ఓకే, మరి ఇంకా వెన్ చిత్రం ఏమైనా ఉన్నాయంటే ఎస్. ఇటువంటి వెన్ చిత్రం ఈ విధంగా ఉన్నప్పుడు మరి ఈ వెన్ చిత్రంలో ఉండే సర్కిల్స్ మధ్య రిలేషన్ ఏం ఫామ్ అవుతుంది అంటే ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ ఆల్, ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ నో, మరి ఈ సర్కిల్ మధ్య రిలేషన్ కూడా నో. అంటే ఇటువంటి 3 వర్డ్స్కి వెన్ చిత్రాలు ఈ విధంగా ఉంటాయి. ఓకే, మరి ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ క్యారెట్స్ బ్రింజల్. ఓకే, వెజిటేబుల్స్ క్యారెట్స్ బ్రింజల్. మరి ఈ 3 వర్డ్స్ రిలేటెడ్ వెన్ డయాగ్రామ్ ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుందమ్మా. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. మరి ఈ 4 ఆప్షన్స్లో ఖచ్చితంగా ఈ 3 వర్డ్స్కి రిలేటెడ్ ఓకే వెన్ చిత్రం అనేది ఉంటుంది. ఓకే, మరి ఏ ఆప్షన్లో ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మరి వెజిటేబుల్స్కి క్యారెట్స్కి మధ్య రిలేషన్ ఏంటి? మరి క్యారెట్ అనేది వెజిటేబుల్ కదా, ఓకే, మరి క్యారెట్కి వెజిటేబుల్కి మధ్య రిలేషన్ స్ట్రాంగ్ రిలేషన్ ఏంటి అంటే క్యారెట్ ఈజ్ ఏ వెజిటేబుల్. అంటే ఇక్కడ ఆల్ అండ్ రిలేషన్గా తీసుకోవచ్చా? క్యారెట్స్ వెజిటేబుల్సేగా. ఎస్. తర్వాత క్యారెట్స్కి బ్రింజల్కి క్యారెట్కి మధ్య రిలేషన్ చూడండి. మరి క్యారెట్స్ బ్రింజల్ అవుతాయా? బ్రింజల్స్ క్యారెట్ అవుతాయా? ఈ రెండు ఓకే వెజిటేబుల్స్ బట్ డిఫరెంట్. ఓకే, క్యారెట్ బ్రింజల్ ఓకే డిఫరెంట్ వెజిటేబుల్స్ కాబట్టి వీటి మధ్య రిలేషన్ ఈస్ నోగా చెప్పొచ్చు. మరి బ్రింజల్కి వెజిటేబుల్కి మధ్య రిలేషన్ ఏంటి? బ్రింజల్ ఈజ్ ఏ వెజిటేబుల్. ఓకే, సో వంకాయ అనేది కూరగాయ అవుతుందా? ఎస్, కాబట్టి ఆల్ అనే రిలేషన్ వస్తుంది. మరి ఏఎన్. ఓకే, మరి ఈ 3 వర్డ్స్ రిలేటెడ్ వెన్ డయాగ్రామ్ ఏమవుతుంది అంటే ఏఎన్. ఓకే, సో ఆప్షన్ ఇది అవుతుంది. ఓకే, ఇవన్నీ వెజిటేబుల్స్ అయితే ఇది క్యారెట్ అవుతుంది, ఇది బ్రింజల్ అవుతుంది. ఓకే, మరి క్యారెట్ బ్రింజల్ రెండు డిఫరెంట్ బట్ బోత్ ఆర్ వెజిటేబుల్స్గా చెప్పుకోవచ్చా? ఎస్. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. మదర్స్, ఉమెన్స్, సిస్టర్స్. మదర్స్, ఉమెన్స్, సిస్టర్స్. ఓకే, మరి 3 వర్డ్స్ ఇచ్చాడా? ముందుగా ఏం చెక్ చేయాలి? మదర్స్ నుంచి ఉమెన్స్కి రిలేషన్. ఓకే, మరి మదర్స్ నుంచి ఉమెన్స్కి రిలేషన్ ఏం ఫామ్ అవుతుంది? ఉమెన్స్ నుంచి మదర్స్కి రిలేషన్ ఏం ఫామ్ అవుతుంది? మరి ఉమెన్స్ అందరూ మదర్స్ అని చెప్పగలమా? నో. ఉమెన్స్లో కొంతమంది మదర్స్ అని చెప్పొచ్చు, బట్ మదర్స్ నుంచి ఉమెన్స్కి మదర్స్ అందరూ ఉమెన్సే కదా. ఎస్, బోత్ ఎండ్స్ నుంచి మన రిలేషన్ అనేది చూడాలి. ఓకేనా? మదర్స్ నుంచి ఉమెన్స్కి చూస్తే మదర్స్ అందరూ ఉమెన్స్ అవుతారు, బట్ ఉమెన్స్ అందరూ మదర్స్ కాలేరుగా. ఇప్పుడు రిలేషన్ ఏం తీసుకోవాలి?
ఖచ్చితంగా మదర్స్ అందరూ ఉమెన్సే అవుతారు. కాబట్టి ఆల్ మదర్స్ ఆర్ ఉమెన్స్గా చెప్పుకోవచ్చుగా, అంటే ఇక్కడ ఆల్ అని స్ట్రాంగ్ రిలేషన్గా చెప్పొచ్చు. తర్వాత ఉమెన్స్కి సిస్టర్స్కి మధ్య రిలేషన్, సిస్టర్ నుంచి ఉమెన్స్కి మధ్య రిలేషన్. ఓకే, మరి ఉమెన్స్ అందరూ సిస్టర్సా? ఉమెన్స్ అందరూ సిస్టర్స్ అని మనం చెప్పగలమా? బట్ సిస్టర్స్ అందరూ ఉమెన్స్ అని చెప్పొచ్చా? సిస్టర్స్ అంటే ఫీమేల్ పర్సన్స్, వీళ్ళందరూ ఉమెన్సే కదా. ఎస్, మరి సిస్టర్స్ అందరూ ఉమెన్స్ కాబట్టి ఇక్కడ కూడా ఆల్ అండ్ రిలేషన్ చెప్పుకోవచ్చు. ఓకే, మరి మదర్స్ నుంచి సిస్టర్స్కి మధ్య రిలేషన్. ఓకే, ఏ టు సి. మదర్స్ అందరూ సిస్టర్స్ అవుతారా? సిస్టర్స్ అందరూ మదర్స్ అవుతారా? నో. మదర్స్లో కొంతమంది సిస్టర్స్ ఉండొచ్చు, సిస్టర్స్లో కొంతమంది మదర్స్గా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ సమ్ అనే రిలేషన్గా తెచ్చుకోవచ్చు. ఏఏఎస్. మరి ఈ 3 వర్డ్స్ రిలేటెడ్ వెన్ డయాగ్రామ్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఏఏఎస్. ఏఏఎస్ ఆప్షన్ 6 అనేది మన ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? వన్ మోర్ ఎగ్జాంపుల్. ప్రొఫెసర్స్, రీసెర్చర్స్ అండ్ సైంటిస్ట్. ప్రొఫెసర్స్, రీసెర్చర్స్ అండ్ సైంటిస్ట్. మరి ఈ 3 వర్డ్స్ రిలేటెడ్ వెన్ డయాగ్రామ్ మనం చూస్ చేయాలి. ఓకే, మరి ప్రొఫెసర్స్కి రీసెర్చర్స్కి మధ్య రిలేషన్, రీసెర్చర్స్కి ప్రొఫెసర్స్కి మధ్య రిలేషన్ ఏమవుతుంది? అందరూ ప్రొఫెసర్స్ రీసెర్చర్స్ అని చెప్పగలమా? రీసెర్చర్స్ అందరూ ప్రొఫెసర్స్ అవుతారని చెప్పగలమా? బట్ ప్రొఫెసర్స్లో కొంతమంది రీసెర్చ్ ఉంటారని ఖచ్చితంగా చెప్పొచ్చు, రీసెర్చర్స్లో కొంతమంది ప్రొఫెసర్స్ ఉంటారని ఖచ్చితంగా చెప్పొచ్చు. బట్ ప్రొఫెసర్స్ అందరూ రీసెర్చర్స్ కాలేరు, రీసెర్చర్స్ అందరూ ప్రొఫెసర్స్ కాలేరు. బట్ సమ్ ప్రొఫెసర్స్ ఆర్ రీసెర్చర్స్, సమ్ రీసెర్చర్స్ ఆర్ ప్రొఫెసర్స్గా చెప్పొచ్చా? ఎస్. కాబట్టి ఈ బోత్ వర్డ్స్కి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఏం చెప్పొచ్చు అంటే ఎస్గా చెప్పొచ్చు, అంటే సమ్గా చెప్పొచ్చు. మరి రీసెర్చర్స్కి సైంటిస్ట్కి మధ్య రిలేషన్, మరి రీసెర్చర్స్ అందరూ సైంటిస్టా? ఓకే, ఏమో తెలియదు. సైంటిస్టులు అందరూ రీసెర్చర్సా? అది కూడా మనం స్ట్రాంగ్గా చెప్పలేము. బట్ రీసెర్చర్స్లో కొంతమంది సైంటిస్టులు ఉంటారు, సైంటిస్ట్లో కొంతమంది రీసెర్చర్స్గా ఉంటారు. అవునా? ఎస్. కాబట్టి స్ట్రాంగ్ రిలేషన్. రీసెర్చర్స్కి సైంటిస్ట్కి మధ్య సమ్ అండ్ రిలేషన్ చెప్పొచ్చు, సమ్ సైంటిస్ట్ ఆర్ రీసెర్చర్స్గా చెప్పొచ్చు. కాబట్టి స్ట్రాంగ్ రిలేషన్ ఈజ్ సమ్. మరి ప్రొఫెసర్స్కి సైంటిస్ట్కి మధ్య రిలేషన్ ఏంటి? ప్రొఫెసర్స్ నుంచి సైంటిస్ట్కి మధ్య రిలేషన్ ఏంటి? సైంటిస్ట్ నుంచి ప్రొఫెసర్స్కి మధ్య రిలేషన్ ఏంటి? మరి అందరూ ప్రొఫెసర్స్ సైంటిస్టు అవుతారని మనం చెప్పగలమా? సైంటిస్టులు అందరూ ప్రొఫెసర్స్ అవుతారని మనం చెప్పగలమా? నో. బట్ సమ్ ప్రొఫెసర్స్ ఆర్ సైంటిస్ట్, సమ్ సైంటిస్ట్ ఆర్ ప్రొఫెసర్స్ అని స్ట్రాంగ్గా చెప్పొచ్చా? ఎస్. సో కాబట్టి సమ్. ఎస్ ఎస్ ఎస్. ఈ 3 వర్డ్స్ రిలేటెడ్ వెన్ డయాగ్రామ్ ఏమని చెప్పొచ్చు అంటే SSS ఆప్షన్ 2గా చెప్పొచ్చు. అర్థమైందా? ఎస్. మరి ఈ విధంగా 3 వర్డ్స్ మధ్యలో రిలేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మరి ఈ 3 వర్డ్స్ మధ్యలో రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ 3 వర్డ్స్ని కంపేర్ చేసుకోము. ఫస్ట్ 2 వర్డ్స్, ఏకి బీకి మధ్య రిలేషన్ ఏంటి, బి నుండి ఏకి మధ్య రిలేషన్ ఏంటి, ఆ రెండు రిలేషన్స్లో స్ట్రాంగ్ రిలేషన్ ఏమవుతుంది, ఆ స్ట్రాంగ్ రిలేషన్ని మనం తీసుకోవాలి. బి నుంచి సికి, సి నుంచి బికి రిలేషన్ చూసినప్పుడు ఆ టూ వర్డ్స్ మధ్యలో స్ట్రాంగ్ రిలేషన్ అనేది చూడాలి. అదేవిధంగా ఏ నుంచి సికి, సి నుంచి ఏకి రిలేషన్స్ చూసినప్పుడు అందులో స్ట్రాంగ్ రిలేషన్ ఏదైతే ఉందో ఆ స్ట్రాంగ్ రిలేషన్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? ఈ ట్రిక్ కనుక తెలిసినట్లయితే ఎస్, మరి లాజికల్ వెన్ చిత్రంలో అడిగే ఏ క్వశ్చన్ అయినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, మరి వీటి మీద మరికొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దామా. వెజిటేబుల్స్, పుంకిన్, జాక్ ఫ్రూట్. వెజిటేబుల్స్ కూరగాయలు, పుంకిన్ గుమ్మడికాయ, జాక్ ఫ్రూట్ పనసకాయ. మరి ఈ 3 వర్డ్స్ రిలేటెడ్ వెన్ డయాగ్రామ్ని మనం చూస్ చేయాల్సి ఉంది. ఓకే, మరి వెజిటేబుల్ నుంచి పుంకిన్కి మధ్య రిలేషన్ చూడండి. సో వెజిటేబుల్స్ నుంచి పుంకిన్కి మధ్య రిలేషన్ ఏంటి ఏమవుతుంది అంటే మరి పుంకిన్ నుంచి వెజిటేబుల్కి మధ్య రిలేషన్, బోత్ ఎండ్స్ నుంచి రిలేషన్ చూడండి. మరి పుంకిన్ అనేది వెజిటేబుల్ అవుతుందా? ఎస్, పుంకిన్ ఈజ్ ఏ వెజిటేబుల్. ఓకే, గుమ్మడికాయ అనేది ఒక కూరగాయ అవుతుందిగా, అంటే ఆల్ అనే రిలేషన్ వస్తుంది.
ఓకే, తర్వాత పుంకిన్ జాక్ ఫ్రూట్, పుంకిన్ జాక్ ఫ్రూట్, జాక్ ఫ్రూట్ పుంకిన్. మరి బోత్ ఎండ్స్ నుంచి చూసినప్పుడు పుంకిన్ జాక్ ఫ్రూట్ డిఫరెంట్ వెజిటేబుల్స్గా చెప్పుకోవచ్చు. ఓకే, మరి డిఫరెంట్ వెజిటేబుల్స్ కాబట్టి పుంకిన్ ఏది జాక్ ఫ్రూట్ కాలేదు, జాక్ ఫ్రూట్ ఏది పుంకిన్ కాలేదు. ఓకే, పనసకాయ గుమ్మడికాయ కాలేదు, గుమ్మడికాయ పనసకాయ కాలేదు. కాబట్టి ఈ టూ వర్డ్స్ మధ్య రిలేషన్ ఏమవుతుంది అంటే ఓకే నాన్ రిలేషన్గా చెప్పుకోవచ్చు. ఓకేనా, తర్వాత వెజిటేబుల్స్కి జాక్ ఫ్రూట్కి మధ్య రిలేషన్ ఏంటి? ఓకే, మరి జాక్ ఫ్రూట్ నుంచి వెజిటేబుల్స్ చూసినప్పుడు జాక్ ఫ్రూట్ ఈజ్ ఏ వెజిటేబుల్గా చెప్పొచ్చా? ఓకే, కొంతమంది ఫ్రూట్స్ అనుకుంటారు. ఓకే, ఎస్ ఫ్రూట్స్ కింద తీసుకోవచ్చు. ఓకే, వెజిటేబుల్ కింద కూడా ఈ జాక్ ఫ్రూట్ని తీసుకోవచ్చు. ఓకే, మరి జాక్ ఫ్రూట్ ఓకే పనసకాయ నుంచి తాలింపు చేస్తారు, అవునా? ఎస్, కాబట్టి జాక్ ఫ్రూట్ ఈజ్ ఏ వెజిటేబుల్. ఏఏఎన్. ఓకే, ఏఏఎన్ ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, మరి ఈ బిగ్ సర్కిల్ వచ్చేసి వెజిటేబుల్స్గా తీసుకున్నట్లయితే మరి ఈ సర్కిల్లో పుంకిన్, ఈ సర్కిల్ పుంకిన్, మరి ఈ సర్కిల్ జాక్ ఫ్రూట్గా తీసుకోవచ్చు. సో కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. డే, వీక్, ఇయర్. మరి డేస్ అన్నీ వీక్స్లో ఉంటాయి కాబట్టి ఆల్, వీక్స్ అన్నీ ఇయర్లో ఉంటాయి, అవునా? ఎస్, కాబట్టి ఆల్. డేస్ అన్నీ ఇయర్స్లో ఉంటాయా? ఎస్, ఆల్. ఓకే, మరి ఈ త్రీ వర్డ్స్ రిలేటెడ్ వెన్ డయాగ్రామ్ ఏంటి అంటే ఏ. ఓకే, మరి ఇది డే, ఇది వీక్, ఇది ఇయర్గా అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది, అవునా? ఎస్. నెక్స్ట్ థర్డ్ వన్, లెథర్జీ, యాంగ్జైటీ, పవర్. లెథర్జీ అంటే బద్ధకం, యాంగ్జైటీ అంటే ఆందోళన, శక్తి, ఓకే పవర్. ఓకే, మరి ఈ త్రీ వర్డ్స్ రిలేటెడ్ వెన్ డయాగ్రామ్ ఏమవుతుంది? మరి లెథర్జీకి ఆందోళనకి మధ్య రిలేషన్, బద్ధకానికి ఆందోళనకి మధ్య రిలేషన్ ఏంటి? మరి బద్ధకం ఆందోళన అనేది ఈ రెండు డిఫరెంట్ వర్డ్స్గా మనం చూసుకోవచ్చు. ఓకే, బద్ధకం ఆందోళన కాలేదు, ఆందోళన బద్ధకం కాలేదు. ఓకే, సో కాబట్టి ఈ రెండు డిఫరెంట్ వర్డ్స్ కాబట్టి ఈ రెండింటి మధ్య రిలేషన్ నోగా చెప్పొచ్చు. ఆందోళన శక్తి, ఆందోళన నుంచి శక్తి వస్తుందా? రాదు. కాబట్టి ఆందోళనకి శక్తికి మధ్యలో కూడా నో అనే రిలేషన్. మరి బద్ధకము శక్తికి, లెథర్జీ అండ్ పవర్కి మధ్య రిలేషన్ ఏంటి అంటే ఇది కూడా నోగా చెప్పొచ్చు. అంటే ఇటువంటి ఈ త్రీ వర్డ్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ఓకేనా, ఒకదానికి ఒకటి సంబంధం లేనటువంటి వర్డ్స్గా ఇచ్చినాడు కాబట్టి వీటికి సంబంధించినటువంటి వెంచిత్రం ఏమవుతుంది అంటే ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్ ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, న్యాయమూర్తి, నేరస్తుడు, దొంగ, జడ్జ్, క్రిమినల్, థీఫ్. మరి ఈ త్రీ వర్డ్స్ రిలేటెడ్ వెన్ డయాగ్రామ్ ఏమవుతుందో చూద్దాం. మరి జడ్జికి క్రిమినల్కి మధ్య రిలేషన్ ఏంటి? జడ్జికి క్రిమినల్కి మధ్య రిలేషన్ ఈజ్ నో రిలేషన్గా చెప్పొచ్చా? మరి జడ్జి ఎవరు? క్రిమినల్స్ కాలేరు, క్రిమినల్స్ జడ్జి కాలేరు. ఓకేనా? ఎస్, మరి ఈ రెండు డిఫరెంట్ వర్డ్స్ కాబట్టి మరి జడ్జి నుంచి క్రిమినల్కి నో రిలేషన్గా చెప్పొచ్చా? మరి నేరస్తుడికి దొంగకి మధ్య రిలేషన్, మరి దొంగలందరూ నేరస్తులేగా. ఎస్, సో కాబట్టి ఏ రిలేషన్గా తీసుకోవచ్చు. తర్వాత జడ్జికి థీఫ్కి మధ్య రిలేషన్, మరి జడ్జు థీఫ్ ఓకే ఎంటైర్లీ డిఫరెంట్ వర్డ్స్ కాబట్టి మరి ఈ టూ వర్డ్స్ మధ్య రిలేషను ఎన్గా తీసుకోవచ్చా? ఓకే, ఎన్ఏఎన్ అన్న ఏఎన్ఎన్ అన్న ఒకటేమా. ఓకేనా, మరి ఏఎన్ఎన్ మరి ఇటువంటి ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏఎన్ఎన్. ఓకే, మరి ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ ఏ. ఓకే, సో ఈ సర్కిల్కి మధ్య రిలేషన్ ఎన్, ఈ సర్కిల్ మధ్య రిలేషన్ ఎన్. ఓకే, సో ఆప్షన్ ఫోర్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ థీఫ్ తీసుకున్నట్లయితే ఇక్కడ క్రిమినల్స్. ఓకే, మరి ఈ సర్కిల్ని మనం జడ్జ్గా తీసుకోవచ్చా? ఓకే, సో థీఫ్స్ అందరూ ఓకే క్రిమినల్స్ కాబట్టి ఆల్ ఇన్ రిలేషన్. మరి ఈ టూ వర్డ్స్ ఎంటైర్లీ డిఫరెంట్ కాబట్టి సో మన ఆప్షన్ డి అనేది ఈ త్రీ వర్డ్స్ రిలేటెడ్ వెన్ డయాగ్రామ్ అవుతుంది మా, అవునా? ఎస్. నెక్స్ట్ భర్త, భార్య, కుటుంబం, హస్బెండ్, వైఫ్, ఫ్యామిలీ. మరి హస్బెండ్కి వైఫ్కి మధ్య రిలేషన్ ఏంటి? హస్బెండ్ వైఫ్ కాదు, వైఫ్ హస్బెండ్ కాదు, అవునా? ఎస్, ఈ రెండు డిఫరెంట్
ఓకే డిఫరెంట్ ఓకే జెండర్స్గా చెప్పుకోవచ్చు. ఓకే డిఫరెంట్ జెండర్స్గా తీసుకున్నట్లయితే మరి టూ రిలేటివ్స్ మధ్య రిలేషన్ నోగా చెప్పచ్చా? ఎస్. మరి వైఫ్ ఫ్యామిలీ, వైఫ్కి ఫ్యామిలీకి మధ్య రిలేషన్ ఏంటి? ఫ్యామిలీలో వన్ ఆఫ్ ది పార్ట్ వైఫ్గా చెప్పొచ్చా? ఎస్. కాబట్టి ఇక్కడ వైఫ్ ఈజ్ ఏ ఫ్యామిలీ కాబట్టి ఆల్ అండ్ రిలేషన్ తీసుకోవచ్చా? ఎస్. అదేవిధంగా హస్బెండ్ నుంచి ఫ్యామిలీకి మధ్య రిలేషన్, మరి హస్బెండ్ కూడా ఫ్యామిలీలో పార్టేగా. ఎస్. సో కాబట్టి హస్బెండ్ ఈజ్ ఏ ఫ్యామిలీ. సో కాబట్టి ఏగా రిలేషన్ తీసుకోవచ్చు మా ఏఏఎన్. మరి ఏఏఎన్ అనేది ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే హస్బెండ్ వైఫ్ మరి వీళ్ళిద్దరూ ఫ్యామిలీ రిలేటెడ్ పర్సన్. ఈ సర్కిల్ ఫ్యామిలీగా తీసుకోవచ్చా? ఎస్. సో కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే సో తర్వాత మొక్కజొన్న, ఆవాలు, క్యాబేజీ. మైస్ మొక్కజొన్న, మస్టర్డ్ ఆవాలు, క్యాబేజీ. ఓకే క్యాబేజ్ క్యాబేజీ. మరి ఈ 3 వర్డ్స్ రిలేటెడ్ వెన్ డయాగ్రామ్ని చూసేద్దాం. మరి మైజ్కి మస్టర్డ్కి మధ్య రిలేషన్ ఏంటిమా? మైజ్ మొక్కజొన్నకి ఆవాలకి మధ్య రిలేషన్. ఈ రెండు డిఫరెంట్ వర్డ్స్గా తీసుకోవచ్చా? మైజ్ అయితే మస్టర్డ్ కాలేదు, మస్టర్డ్ మైజ్ కాలేదు. సో ఈ రెండు డిఫరెంట్ వర్డ్స్ కాబట్టి నో రిలేషన్గా తీసుకోవచ్చు. తర్వాత మస్టర్డ్కి క్యాబేజ్కి మధ్య రిలేషన్. మస్టర్డ్కి క్యాబేజ్కి మధ్య రిలేషన్ ఏంటి? మస్టర్డ్ కూడా ఏది క్యాబేజ్ కాదు, క్యాబేజ్ మస్టర్డ్ కాలేదు. సో కాబట్టి ఈ 2 వర్డ్స్ కూడా ఎంటైర్లీ డిఫరెంట్ కాబట్టి ఈ 2 వర్డ్స్ మధ్య రిలేషన్ నోగా చెప్పొచ్చా? ఎస్. తర్వాత మైజ్ క్యాబేజ్. ఓకే మైజ్ మొక్కజొన్న, క్యాబేజ్ ఈ రెండు కూడా డిఫరెంట్. సో డిఫరెంట్ ఓకే థింగ్స్ కాబట్టి డిఫరెంట్ ఐటమ్స్ కాబట్టి మరి ఈ 2 రిలేటెడ్ మధ్యలో కూడా రిలేషన్, ఈ 2 వర్డ్స్ మధ్య రిలేషన్ కూడా నోగా చెప్పొచ్చా? ఎస్. మరి ఈ 3 వర్డ్స్ రిలేటెడ్ వెన్ డయాగ్రామ్ నో 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 అవుతుందా? ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఓకే సో 7th వన్, ఇల్లు స్టోర్ రూమ్ బెడ్రూమ్, హౌస్ స్టోర్ రూమ్ బెడ్రూమ్. ఓకే మరి హౌస్కి స్టోర్ రూమ్కి మధ్య రిలేషన్ ఏంటిమా? మరి స్టోర్ రూమ్ ఎక్కడ ఉంటుంది? హౌస్లో ఉంటుందిగా. ఎస్. సో కాబట్టి స్టోర్ రూమ్ అనేది హౌస్లో ఉంటుంది కాబట్టి ఆల్ అనే రిలేషన్గా తీసుకోవచ్చా? ఎస్. మరి స్టోర్ రూము బెడ్రూము, మరి స్టోర్ రూము బెడ్రూమ్ కాలేదు, బెడ్రూము స్టోర్ రూమ్ కాలేదు, అవునా? ఎస్. మరి ఈ రెండు డిఫరెంట్, ఈ 2 వర్డ్స్ డిఫరెంట్ కాబట్టి ఈ 2 వర్డ్స్ మధ్యలో రిలేషన్ నోగా చెప్పొచ్చు. ఓకే తర్వాత బెడ్రూము హౌస్, మరి బెడ్రూమ్ ఎక్కడ ఉంటుందిమా? హౌస్లోనేగా ఉంటుంది. సో కాబట్టి ఏ. ఓకే మరి స్టోర్ రూము బెడ్రూము ఎంటైర్లీ డిఫరెంట్ అయినప్పటికీ ఈ రెండు హౌస్లోనే ఉంటాయి కాబట్టి మరి దీనికి సంబంధించిన వెన్ డయాగ్రామ్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి అవుతుంది మా. ఓకే ఇది స్టోర్ రూమ్, ఇది బెడ్రూమ్ అనుకున్నట్లయితే మరి ఈ రెండు హౌస్లోనేగా ఉంటాయి. ఎస్. సో కాబట్టి మరి ఈ 3 వర్డ్స్ రిలేటెడ్ వెన్ డయాగ్రాము ఆప్షన్ బిగా చెప్పొచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, పోలీస్, థీఫ్, క్రిమినల్. పోలీసు దొంగ, నేరస్తుడు. మరి పోలీసు థీఫ్ కాలేరు, థీఫ్ పోలీస్ కాలేరు. మరి రెండు డిఫరెంట్ వర్డ్స్. ఓకే కాబట్టి నో రిలేషన్గా చెప్పొచ్చా? ఎస్. మరి థీఫ్స్ అందరూ క్రిమినల్స్గా చెప్పొచ్చుగా, థీఫ్స్ అందరూ ఎస్ క్రిమినల్గా చెప్పొచ్చు కాబట్టి ఏగా తీసుకోవచ్చు మా. తర్వాత క్రిమినల్స్కి పోలీస్కి మధ్య రిలేషన్ ఏంటి అంటే మరి ఈ రెండు వర్డ్స్ కూడా డిఫరెంట్ కాబట్టి ఓకే పోలీసు క్రిమినల్స్ కాలేరు, క్రిమినల్స్ పోలీసు కాలేరు కాబట్టి ఈ రెండు కూడా ఎంటైర్లీ డిఫరెంట్ వర్డ్స్ కాబట్టి ఎన్గా తీసుకోవచ్చు మా. ఈ 2 వర్డ్స్ మధ్య రిలేషన్ నో. ఓకే ఎన్ఏఎన్ అన్న ఏఎన్ఎన్ అన్న ఒకటేనా? మరి దీనికి సంబంధించిన వెన్ డయాగ్రామ్ ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే మరి థీఫ్స్ అందరూ క్రిమినల్స్, మరి 2 వర్డ్స్ ఓకే ఎంటైర్లీ డిఫరెంట్ ఆఫ్ పోలీస్కి అవుతుంది. మీరు ఈ 2 వర్డ్స్ పోలీస్కి చెందదు కాబట్టి ఓకే సో ఎంటైర్లీ డిఫరెంట్ వర్డ్స్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది, అవునా? ఎస్. నెక్స్ట్ సోడా వాటర్, మినరల్ వాటర్, లిక్విడ్. మరి సోడా వాటరు మినరల్ వాటరు ఎంటైర్లీ డిఫరెంట్ కదా. ఎస్. మరి సోడా వాటర్ మినరల్ వాటర్ కాలేదు, మినరల్ వాటర్ సోడా వాటర్ కూడా కాలేదు. సో కాబట్టి ఈ రెండు డిఫరెంట్ కాబట్టి ఎన్. మరి ఈ రెండు లిక్విడ్స్ కిందకు వస్తాయా? ఎస్. మరి దీనికి సంబంధించిన ఆప్షన్ ఏమవుతుంది అంటే ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే ఇది సోడా వాటర్,
ఇది మినరల్ వాటర్గా తీసుకుంటే మరి రెండు లిక్విడ్సే కదా. ఎస్, సో కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. మరి ఈ ఆప్షన్ కనుక తీసుకున్నట్లయితే అది మన రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సోడా వాటర్లో కొన్ని మినరల్ వాటర్ ఉంటాయి, మినరల్ వాటర్లో కొన్ని సోడా వాటర్లు ఉంటాయని అంటున్నాడు. బట్ కాదు, ఈ రెండు ఎంటైర్లీ డిఫరెంట్ వాటర్స్ అని చెప్తున్నాడు. ఓకే, సోడా వాటర్, మినరల్ వాటర్. ఓకే, ఎస్. సో కాబట్టి సోడా వాటర్కి మినరల్ వాటర్కి రిలేషన్ అనేది లేదు కాబట్టి దీన్ని నో అనే రిలేషన్గా తీసుకోవాలి. అవునా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం లక్నో యుఎస్ఏ. మరి భారతదేశంలో లక్నో ఉంటుంది. అవునా? లక్నో ఈజ్ ఇన్ భారతదేశం, లక్నో ఈజ్ ఇన్ ఇండియా, లక్నో ఈజ్ ఇన్ ఇండియా. సో కాబట్టి తర్వాత యుఎస్ఏ, లక్నో యుఎస్ఏ. మరి లక్నో యుఎస్ఏ ఓకే, డిఫరెంట్ కంట్రీస్. సో ఇది సో సిటీ, ఓకే, క్యాపిటల్. ఓకే, అదేవిధంగా ఇది ఒక కంట్రీ. అవునా? మరి లక్నోకి యుఎస్ఏ డిఫరెంట్ కాబట్టి ఓకే, సో కాబట్టి నో రిలేషన్. మరి యుఎస్ఏ ఇండియా, యుఎస్ఏ ఇండియా ఇవి కూడా ఎంటైర్లీ డిఫరెంట్ కాబట్టి ఇది కూడా నో రిలేషన్. బట్ లక్నోకి ఇండియాకి మధ్య రిలేషన్ ఏం ఫామ్ అవుతుంది అంటే ఏగా చెప్పుకోవచ్చు. ఓకే, ఏఎన్ఎన్. మరి ఏఎన్ఎన్ అనేది ఆప్షన్ సిలో ఉంది. ఓకే, సో ఇవి మా లాజికల్ వెన్ డయాగ్రామ్స్కి సంబంధించినటువంటి ఫ్యూ క్వశ్చన్స్. ఓకే, మరి వీటి మీద మోర్ క్వశ్చన్స్ చూడాలి అనుకుంటే గ్రూప్స్ అడ్డా. సో గ్రూప్స్ అడ్డా యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఓకే వీటి మీద ఓకే మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్ని మనం చూడొచ్చు. ఓకే, నాట్ ఓన్లీ లాజికల్ వెన్ డయాగ్రామ్స్, మా మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓకే మరి ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం గ్రూప్స్ అడ్డాలో చూడొచ్చు. ఓకే, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో, డీటెయిల్డ్ సొల్యూషన్స్తో ఓకే ఈ వీడియోస్ చేయడం జరిగింది. మెంటల్ ఎబిలిటీ నుంచి ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ వచ్చేలా ఓకే ఈ వీడియోస్ చేస్తున్నాము. సో కాబట్టి గ్రూప్స్ అడ్డా యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఫాలో అవుతున్నట్లయితే ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్, మరికొన్ని కాన్సెప్ట్స్తో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.